తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో పూర్తిగా దుమారం రేపుతున్నాయి, చర్చనీయాంశం అవుతున్నాయి. గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఎవరైతే మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో, అరెస్టులు చేస్తున్నారో వాళ్ళు సప్త సముద్రాలు అవతలు ఉన్నా సరే వాళ్ళని లాక్కొస్తాం. పోలీసులను అయితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మీ బట్టలు ఉడదీస్తాం, మీ గొడ్డలు ఉడదీసి నించోబెడతాం చట్టం ముందు అని మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉన్నారో వాళ్ళు రెడ్ బుక్లో రాసుకుంటారు, ఎక్కడెక్కడో రాసుకుంటారు. మనం కూడా బుక్లో రాసుకుందాం. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో పెట్టనివ్వండి, మిమ్మల్ని ఎవరైతే కొడతారో కొట్టనివ్వండి. వాళ్ళ టైం నడుస్తుంది, రేపు మన టైం కూడా వస్తుంది. మన టైం వచ్చినప్పుడు జగన్ 2.0 వచ్చినప్పుడు సినిమా మామూలుగా ఉండదు. చాలా బాగా సినిమా చూపిస్తాం వాళ్ళకి, అన్నీ మీరు కూడా రాసి పెట్టుకోండి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితుంది. అంటే వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో అనేకమైనటువంటి స్కాములు జరిగాయి. ఈ మధ్యకాలంలో మనం వింటా ఉన్నాం, మద్యం కుంభకోణం పెద్ద స్థాయిలో జరిగింది, 1000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి వార్తలు వింటా ఉన్నాం. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. రాజకేశ్వర రెడ్డి మొదలుకొని సీఎంఓ ఆఫీసులో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత గోవిందప్ప బాలాజీ భారతీయ కంపెనీలో డైరెక్టర్. సో వీళ్ళందరూ అరెస్టులు జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అని పేరు కూడా వస్తూ ఉంది. సో ఈ అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. రేపు మాపో తాను కూడా అరెస్ట్ అవుతానని చెప్పి మానసికంగా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక వాళ్ళు ఎట్లయినా ఇబ్బంది పెట్టని, మనం ఇబ్బంది పడదాం, వాళ్ళ టైం నడుస్తుంది కాబట్టి మనల్ని ఇబ్బంది పెడతారు, మనం కూడా అందరి పేర్లు రాసుకుందాం, మన ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్దాం, సినిమా చూపిస్తాం అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏదైనా సరే చట్ట ప్రకారమే మేము ముందుకు పోతున్నాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, గతంలో జరిగినటువంటి ప్రతి స్కాము ప్రతి తప్పును కూడా ఈ ప్రభుత్వం వెలికి తీస్తుంది, బాధ్యులను చేస్తుంది, చట్టం ముందు దోషిగా నిలబెడుతుంది. ఇలాంటి మాటలే ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రిగా ఉన్న నారా లోకేష్ కావచ్చు, మంత్రులందరూ ఇదే మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలా గతంలో ఏ పాలకుడు కూడా మాట్లాడలేదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా వ్యాఖ్యలు చేయాల, అక్రమ కేసులు బనాయించినా సైలెంట్గా జైలుకి వెళ్ళిపోయారు, ఒక ప్రతిపక్షంగా బలమైనటువంటి పోరాటం చేశారు. కానీ మేము అధికారంలోకి వస్తే నీకు సినిమా చూపిస్తాం, గుడ్డలోడు తీస్తాం, బట్టలోడు తీస్తాం, నడి రోడ్డు మీద నిలబెడతాం, మేము దెబ్బకు దెబ్బ కొడతాం, ఇలాంటి ధోరణి గత ప్రతిపక్షంలో కనిపించలేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారంటే, మొత్తం స్కామ్లన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి, అరెస్టు తన వరకు వచ్చేస్తుంది కాబట్టి, ఎవరు అరెస్ట్ అయినా సరే కార్యకర్తలలో ఆ మనోబలం అనేది సడలకూడదు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకూడదు. అధ్యక్షుడే పార్టీకి సంబంధించిన వ్యక్తి అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్తే ఇక పార్టీ పూర్తిగా కుదేలైపోతుందన్న ఒక భావన కార్యకర్తల్లో కూడా వచ్చి, కార్యకర్తలు కూడా చెల్లాచెదరైపోతే ఇక పార్టీకి భవిష్యత్తు ఉండదు, మనుగడ ఉండదు. కాబట్టి వాళ్ళలో ఒక బూస్టప్ తీసుకురావాలి, కార్యకర్తలు ఒక ధైర్యాన్ని నింపాలి, ఒక భరోసా నింపాలి. ఈ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం నుంచి చాలా నేరుగా విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పద్ధతి బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్టు భయం పట్టుకుంది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా లేదు, అసలు ప్రతిపక్షంగా ఆయన పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి కూటమి నుంచి కౌంటర్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇది తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు పూర్తిగా చర్చకు దారితీస్తూ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి శైలిని తప్పుపడుతున్నారు. ఎక్కడో కూడా బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు మద్యం స్కామ్లో ఆయనే అరెస్ట్ అవుతున్నాడని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లా నేరుగా. మన కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరెవరూ కూడా ఈ మద్యం స్కామ్ గురించి అవాకులు చవాకులు మాట్లాడద్దు, ఏ విషయం కూడా మీడియా ముందు ఈ స్కామ్ గురించి మీరు మాట్లాడద్దు. సిట్ దర్యాప్తు చేస్తోంది, ఆ దర్యాప్తులో విషయాలు బయటకు వస్తున్నాయి, ఆధారాలు దొరుకుతున్నాయి, అరెస్ట్ అవుతున్నారు, కీలక వ్యక్తులు కూడా అరెస్ట్ అవుతారు. చట్ట ప్రకారం అది పోతూ ఉంటుంది. మీరెవరూ కూడా ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పారు. అట్లా ఉండరు రాజకీయాలు.
కానీ జగన్మోహన్ రెడ్డి ఏవైతే విమర్శలు చేస్తూ ఉన్నారో ముఖ్యంగా అధికార యంత్రాంగం మీద పోలీసులను ఆ విధంగా దూషిస్తే ఎవరైతే అధికారులు తమ పని తాము చేసుకుంటున్నారో చట్ట ప్రకారంగా వాళ్ళని ఈ విధంగా దూషిస్తే వాళ్ళు ధైర్యంగా పనిచేసే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో సినిమా మామూలుగా ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మాట్లాడినా ఆయనలో ఒక అరెస్టు భయం ఉంది. ఆయన రేపు ముప్పై జైలుకి వెళ్ళిపోతాడు, నెక్స్ట్ ఈ పార్టీని నడిపించేది భారతీ గారా ఇంకెవరా అన్నది ఆ బాధ్యతలు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి ట్రైనప్ చేసే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు బెంగళూరు యలహంక ప్యాలెస్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదని చెప్పి కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ నాయకులందరూ చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి ఇప్పటికైనా మార్చుకొని మంచి రాజకీయాలు చేయాలి, తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో చూద్దాం ఆయన ఏ వరకు మార్చుకుంటారన్నది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారి భాష పట్ల మీరేమనుకుంటున్నారు?